హాయ్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఆ ఛానల్ ద్వారా నాకు తెలిసిన కొన్ని యూస్ఫుల్ విషయాలు ప్లస్ బెనిఫిట్ విషయాల గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ నేను చెప్పబోయేది బెనిఫిట్ఫుల్ విషయం గురించి. ఇవాళ బాగా మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్న వాడు ఐపీఓ అనమాట. మార్కెట్ అంటే బయట అవుట్ సైడ్ ఐపీఓ ఎవరిని అడిగినా అని దీని ఐపీఓ అంటే ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏదైనా కంపెనీ వాళ్ళ కంపెనీలో ఉన్న వాటాని బయట రిటైలర్స్కి వేరే ఇన్స్టిట్యూషన్స్కి అమ్ముదాం అనే దాన్ని ఐపీఓ అంటారు. నేను డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. కంపెనీ యొక్క కొంత వాటాని బయట వ్యక్తులు అమ్మడాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. త్రూ సెబీ ద్వారా జరుగుద్ది. త్రూ మార్కెట్స్ వచ్చేసరికి ఎన్ఎస్సి బిఎస్సి. ఐపీఓకి ఏముంటాయంటే ఓపెనింగ్ డేట్ ఉంటుంది, అంటే ఏ రోజు ఓపెన్ అయింది. క్లోజింగ్ డేట్ ఉంటుంది. ఒక సర్టన్ పీరియడ్లో ఆ ఆఫర్ని ఐపీఓని రిలీజ్ చేస్తారు. క్లోజింగ్ డేట్ అయిన తర్వాత ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి అలాట్మెంట్ అవుతుంది. ఎవరికైతే అప్లై రాలేదో వాళ్ళకి అమౌంట్ రీఫండ్ అవుతుంది. అలాట్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళ డిమ్యాట్ అకౌంట్లో క్రియేట్ అవుతాయి. క్రియేట్ అయిన షేర్లు లిస్టింగ్ అంటే ఓపెన్ టు ఆల్, అంటే ఎనీబడి కెన్, అంటే ఐపీఓ అలాట్ అయిన వాళ్ళు సేల్ చేసుకోవచ్చు, అలర్ట్ కాలన్ వాళ్ళు బై చేసుకోవచ్చు. ఆర్ ఇట్ ఈస్ కమ్ టు ఓపెన్ మార్కెట్ ఈజ్ ఆర్ దట్ డేని లిస్టింగ్ డే అంటారు. అది డిఫరెంట్ ఎవరు వాళ్ళ సెక్యూరిటీస్ ఆర్ బ్రోకర్ ఎవరి ద్వారా వాళ్ళ అయితే ఆ ద్వారా మనం అమ్ముకోవడం కానీ కొనడం కానీ చేయొచ్చు. ఇది ఐపీ యొక్క జస్ట్ డిస్క్రిప్షన్. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలా సింపుల్ అనమాట. షేర్ మార్కెట్లో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే ఎటువంటి అమౌంట్ ఇన్పుట్ పెట్టకుండా ఎట్లా మనం గెయిన్ చేయొచ్చే దాని గురించి చెప్తున్నాను. దానికి నేను ఉపయోగించింది ఈ ఐపీఓ అనమాట. ఐపీఓ దీంట్లో ఏంటంటే మన సేవింగ్ అకౌంట్లో ఓ 15,000 ఉంటే దీన్ని మన ఐపీఓకి అమౌంట్ రిటైలర్ కోటాలో రిటైలర్ కోటా అని రాశాను. ఆర్క్యూ అంటే రిటైలర్ కోటా. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ నా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిటైలర్ కోటాలో 15,000 తోటి ఓపెనింగ్ డేట్ మనం చూసాం కదా ఇందాక, ఓపెనింగ్ డేట్ క్లోజింగ్ డేట్ రెండు ఉన్నాయి కదా. క్లోజింగ్ డేట్ నాడు ఏదైతే మల్టిపుల్ టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయిందో ఆ ఐపీఓన అప్లై చేయండి. అంటే దీంట్లో 3 పాయింట్స్ ఫ్రెండ్స్. మనకి ఎలా మనం బెనిఫిట్ అవుతుంది 3 పాయింట్స్. ఒకటి, క్లోజింగ్ డేట్ నాడు ఎంత పర్సంటేజ్ సబ్స్క్రిప్షన్. 10 టైమ్స్, టీ అంటే టైమ్స్, 20 టైమ్స్, 200 టైమ్స్, అలా చెప్పలేము అనమాట ఎంత దాని యొక్క డిమాండ్ని బట్టి. సెకండ్ వచ్చి కంపెనీ ప్రొఫైల్, అంటే వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు, దానివల్ల ఎలా ప్రాఫిట్స్ వస్తాయి. ఇది ఫ్యూచర్ హిస్టరీ అనమాట. ఇది లిస్టింగ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీ అకౌంట్లో ఉంచుకుందాం అనుకుంటే ఈ పాయింట్, అలాట్మెంట్ రోజు సేల్ చేద్దాం అనుకుంటే క్లోజింగ్ డే సబ్స్క్రిప్షన్. ఇది వచ్చి థర్డ్ వచ్చి మార్కెట్ ఎలా ఉంది, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంది మార్కెట్ ట్రెండ్. మన క్లోజింగ్ అంటే లిస్టింగ్ ఏ డే కల్లా మార్కెట్ ఎలా ఉంది దాన్ని బట్టి ఇలా ఉంటుంది అనమాట. అంటే మీ దగ్గర 15,000 ఉంటే మీ సేవింగ్ అకౌంట్లో ఐపీఓ అప్లై చేయండి ఫ్రెండ్స్, నేను చెప్పిన 3 పాయింట్లు పెట్టి. ఇది లిస్టింగ్ క్లోజింగ్ డే నాడు అంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇమేజ్. క్లోజింగ్ డే ఉంది కదా, క్లోజింగ్ డే నాడు సబ్స్క్రిప్షన్ వచ్చి 6%, 6 టైమ్స్, 10 టైమ్స్, 200 టైమ్స్, ఇట్లా ఏదైతే అంటే డిమాండ్ ఎక్కువ ఉన్న ఐపీఓ. ఒకే డేట్లో 1, 2, 3, 3, 4 కంపెనీలు అవ్వచ్చు. అది కూడా చెప్తాను ఫ్రెండ్స్ నా నెక్స్ట్ వీడియోలో. నేను రేపు 23rd నాడు క్లోజింగ్ అయ్యే ఐపీఓ గురించి చెప్తాను, ఏది అప్లై చేయాలో. అది ముందు ఇది జస్ట్ ఈ వీడియో ద్వారా ఏం చెప్తాను అనుకుంటున్నానంటే మీరు ఎలా బెనిఫిట్ పొందవచ్చు. ఈ 4 కంపెనీల్లో ఏ కంపెనీ ఎక్కువ, ఈ కంపెనీ వన్ టైం లిస్టింగ్ సబ్స్క్రిప్షన్ అయింది, ఈ కంపెనీ 10, ఈ కంపెనీ 20, ఈ కంపెనీ 40, ఫోర్త్ కంపెనీ 40 టైమ్స్ అప్లై చేసుకున్నారు పబ్లిక్ అందరూ. అంటే దీని ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే మీరు ఇచ్చిన 15,000లో 15,000లో సారీ ఫ్రెండ్స్
15,000లో 100 షేర్లు మీరు అప్లై చేసుకుంటే మీకు 150 పడుతుంది ఒక షేరు. ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 టైం, 2 టైం, 10 టైం, 40 టైం అని ఇందాక అనుకున్నాం కదా. ఈ 40 టైమ్స్ అయిపోయిన సబ్స్క్రిప్షన్ అయింది. లిస్టింగ్ డే నాడు ఫర్ ఎగ్జాంపుల్ 200, దాని డిమాండ్ బట్టి 200 దగ్గర, 300 దగ్గర, 400 దగ్గర లిస్టింగ్ అవ్వచ్చు. ఒకవేళ ఓకే 200 రూపీస్ దగ్గర లిస్టింగ్ అయింది అంటే మీరు 150 పెట్టి కొన్నారు ఫ్రెండ్స్, 200 దగ్గర లిస్టింగ్ అయింది. బాగా ఫ్రెండ్స్, 15,000 150 కొన్నారు మీరు, మీకు 100 షేర్లు వచ్చాయి. లిస్టింగ్ డే నాడు దాని 200 దగ్గర లిస్టింగ్ అయింది అనుకోండి, మీ అమౌంట్ 200 × 100 అయింది. సో అంటే మీ అమౌంట్ కాస్త 20,000 అవుతుంది. మీరు పెట్టింది ఎంత? ఓన్లీ 15,000. మీ ప్రాఫిట్ ఎంత? 5,000. లిస్టింగ్ డేస్ మీ అమౌంట్ మీరు తీసేసుకోండి. ఎట్లా తీసుకుంటారు? మీ దగ్గర ఉన్న అకౌంట్లోంచి మీరు 200 దగ్గర సేల్ చేయాలి అనుకోండి ఫ్రెండ్స్. 200 దగ్గర సేల్ చేశారు మీ షేర్స్. ఎన్ని షేర్ చేయాలి? 75 సేల్ చేశారు అనుకోండి ఫ్రెండ్స్. అంటే మీ దగ్గర 100 షేర్లు ఉంటే 100 ఉంటే 75 సేల్ చేశారు. 75 × 200 మీ 15,000 మీ అకౌంట్లోకి సేల్ చేశారు. 75 అమ్మేశారు, మీ 15,000 మీకు వచ్చేసాయి. ఈ 25 షేర్స్ ఉన్నాయి కదా, ఈ 25 × 200 5,000 ప్యూర్లీ మీ ప్రాఫిట్ ఫ్రెండ్స్. 5,000 ప్యూర్లీ మీ ప్రాఫిట్. ఈ 5,000 అమౌంట్ని, ఈ ప్రాఫిట్ అమౌంట్ని ఉన్న షేర్లు ఎన్ని? 25 షేర్లు మీరు అమ్మొచ్చు. లేకపోతే మీకు ఫ్యూచర్లో డివిడెండ్స్, బోనస్, ఓకేనా, స్ప్లిట్టింగ్, ఇలా ఇవన్నీ మీకు బెనిఫిట్ అవుతాయి ఫ్రెండ్స్. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? మీరు 15,000 ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ అంటే సింపుల్, 4 రోజులు మీ అకౌంట్ హోల్డ్ చేశారు. మళ్ళీ లిస్టింగ్ డే నాడు మీరు అమ్మేశారు మీ 15,000. మీ 15,000 మీరు రిటర్న్ తీసుకున్నారు. మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 0 ఫ్రెండ్స్. మీ ప్రాఫిట్ 5,000. ఓకేనా? ఇట్లా మీరు రాబోయే 10 to 30 ఇయర్స్లో, అంటే కొంతమంది డౌట్ రావచ్చు, అసలు నేను ఐపీఓ అప్లై చేస్తానని తగలట్లేదని. 10 to 30 ఇయర్స్లో ఇయర్లీ ఇప్పుడు వచ్చే ఐపీఓ అన్ని స్టార్టప్స్ ఎలా అంటే ఇయర్లీ 100 ఐపీఓస్ వస్తున్నాయి. మినిమం 30 ఇయర్స్కి వచ్చేసరికి 3,000 ఐపీఓస్. ఇందులో హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ ఉన్న తీసుకున్న మీరు 10% వేసుకున్నా అనే ప్రాఫిట్ ప్రతి లిస్టింగ్కి మీకు వచ్చి 300 లిస్టింగ్ అయ్యండి రాబోయే 30 ఇయర్స్లో. 30 × 10% ప్రాఫిట్ × 10 times = ఎంత ఫ్రెండ్స్? 30,000. మీరు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15,000 / 10 ఫ్రెండ్స్. ఇదంతా మీ ప్రాఫిట్ 4,50,000. మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా 0. ఇది ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ప్రాఫిట్. అదే మీరు అలా ఉంచుకున్నారనుకోండి, వాటి యొక్క బోనస్లు, డివిడెండ్లు ప్లస్ స్ప్లిట్, ఈ 3 కలుపుకుంటే రాబోయే 10 to 30 ఇయర్స్లో మీరు పెట్టిన 15,000 మీరు రిటర్న్ తీసుకున్నారు. ఫస్ట్ దాంట్లోనే రిటర్న్ తీసుకున్నారు ఫ్రెండ్స్. 214 షేర్లు లిస్టింగ్ డే నాడు నేను అమ్మేసుకున్నాను. నేను ఎంత అమ్మానంటే 124 షేర్లు అమ్మేశాను ఫ్రెండ్స్. ఈ 90 షేర్లు ఉన్నాయి కదా, 90 నా అకౌంట్లో అలానే ఉన్నాయి. ఈ 90, 64 నాకు ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ కూడా తగ్గింది. ఎన్టీపీసీ గ్రీన్ అది కూడా ఎంత? ఇప్పుడు 140లో ఉంది ఫ్రెండ్స్. 140లో ఉంది ఆర్ 130 ఉంది. నాకు లిస్టింగ్ అయిపోను, నేను 5,000 ప్రాఫిట్లో ఉన్నా ఫ్రెండ్స్. 5,000 నా ప్రాఫిట్. ఈ 5,000 షేర్స్ నా అకౌంట్లో ఉన్నాయి. ఎన్టీపీసీ ఉన్నాయి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి, విశాల్ మార్ట్ ఉన్నాయి. ఇలా మీరు కూడా మీ 15,000కి నేను ఎందుకు అమ్మమని చెప్తున్నాను అంటే, లిస్టింగ్ డే నాడు మీ 15 అలా మీ అకౌంట్లో ఉంచుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ ఐపీఓకి వస్తాయి కదా, అదే 15,000 అవుతాయి. అట్లా మీరు అప్లై చేసి మీ ప్రాఫిట్ మీరు మీ డీమ్యాకెట్లో ఉంచుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫ్రెండ్స్? 0 ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 to 30 ఇయర్స్. ఎందుకంటే అన్ని లాంగ్ టర్మ్ గోల్స్ చెప్తున్నాను.
10 to 30 ఇయర్స్ ఎవరు వెయిట్ చేస్తారండి? ఎందుకు వెయిట్ చేయం? 10 ఇయర్స్ తర్వాత నేను ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాను, 20 ఇయర్స్ తర్వాత మా అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, 30 ఇయర్స్ తర్వాత నేను రిటైర్ అయిపోతున్నాను. ఇవన్నీ లాంగ్ టర్మ్ గోల్సే కదా. అలానే ఇది కూడా అంతే అనమాట. దీంట్లో ఒకటే, స్లో స్టడీ విన్ ద రేస్. ఇందులో నేను బెనిఫిట్ పొందుతాను కదా. నేను నా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్కి, అందరికీ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చెప్తూనే ఉంటాను, ఇలా చేద్దాం, ఇలా చేయండి గురించి ఆలోచించి అనాలిజ్ చేసి ప్లాన్ చేసాం. 1 to 4 కంపెనీలో 4th కంపెనీ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం, ట్రై చేసాం. అప్లై అనేది ట్రై అనమాట. ట్రై అయిన తర్వాత డూ ఎవరు చేస్తారు? డూ వాళ్ళు చేస్తారు. ఎవరు? సెబీ చేసేస్తుంది. అంటే లిస్టింగ్ అలాట్మెంట్ అయిందా లేదా అని. అలాట్మెంట్ అయింది అనుకోండి, సక్సెస్. 15,000 కాస్త 20,000 అయిపోయింది. ప్రీమియం బాగుంటే మినిమం 10% ప్రీమియం ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం 10 అంటే 1,500 అంటే 16,500. అగైన్ తగిలింది అనుకోండి, అమ్మేసేయండి, మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేయండి. ఓకేనా? కీప్ ఆన్ డూయింగ్. ఇక్కడ నేను చెప్దాం అనుకునేదంటే కీప్ ఆన్ డూయింగ్. ఇది నేను చెప్దాం అనుకున్న పాయింట్. ఇది కీప్ ఆన్ డూయింగ్ ఉందిగా ఫ్రెండ్స్. కీప్ ఆన్ డూయింగ్ 10 to 30 ఇయర్స్లో 10 CR నుంచి 100 CR మీరు డెఫినెట్లీ మీ అకౌంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్తో. ఆ చిరంజీవి ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి 5 NPతో స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మనం జీరో NPతో మనం స్టార్ట్ చేసేది. అది 10 to 30. డెఫినెట్లీ ఈ ఐడియా సక్సెస్ అయింది. జస్ట్ నేను చెప్పినట్టు చేయండి చాలు. మీ డీమ్యాట్ అకౌంట్ కానీ ఆర్ మీ సేవింగ్ అకౌంట్లోంచి ASB IPO ASB ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న IPOల్లో, ఇప్పుడు ఓపెన్ అయిన IPOలో, కరెంట్ IPOలో ఏది మోర్ సబ్స్క్రిప్షన్ అయిందో దాన్ని మీరు అప్లై చేయండి. ఓకేనా? లిస్టింగ్ డే నాడు కళ్ళు మూసుకొని మీ 15,000కి అమ్మేసేయండి. ఆ మిగిలిపోయిన ప్రాఫిట్ షేర్స్ మీ అకౌంట్లో ఉంచేసేయండి. బ్యాలెన్స్ షేర్. స్టార్ట్, థింక్, అనాలిసిస్, ప్లాన్, ట్రై, డూ అగైన్. తగిలితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మళ్ళీ వెళ్ళి తగలిపోతే మళ్ళీ రివర్స్ స్టార్ట్, మళ్ళీ అప్లై చేయండి, తగలండి. ఈ రాబోయే 10 to 30 ఇయర్స్లో బోల్డ్ అన్ని వస్తాయి IPO స్టార్టప్స్. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఓకేనా? మనం డెవలప్ అయిపోయినా కానీ అయిపోయాం. ఇఫ్ యూఆర్ డెవలప్ ఈవెన్ దో వీ వాంట్ స్టాప్. అందుకే అనమాట ఇండియా ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఏదో ఇవాళ తిన్నాం, మా అబ్బాయికి సేవ్ చేసేసిన సేవింగ్స్. ఇంత గొప్ప కంట్రీ ఏంటంటే మనం చేసే ప్రతి దాంట్లో వీఆర్ ద మోస్ట్ సేవర్స్ ఇన్ ద వరల్డ్ కంట్రీ. ఓకేనా? ఆ సేవింగ్స్ అనేది మీరు డెఫినెట్లీ మీరు గ్రో అయితేనే మీరు ఇండియాని కూడా గ్రో చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ యూ ఆర్ సేవింగ్ ద సమ్ అమౌంట్, సమ్ బ్లాకింగ్ అమౌంట్, డెఫినెట్లీ వీఆర్ ఇంక్రీజింగ్ ద డిమాండింగ్ ఆఫ్ ₹1. మన రూపాయి నా కామెంట్లో పెట్టండి. నేను ఫలానా దాని ఏ IPO ఇప్పుడున్న హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ ఉంది, దేనికి గ్రే మార్కెట్ ప్రైస్, అంటే దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది బిఫోర్ రిలీజింగ్, అవి నేను దాంట్లో పెడతా ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీ వీడియో అందరికి నచ్చుద్ది. లాస్ట్ వరకు చూడండి, నేను చెప్పినట్టు చేయండి చాలు. థ్యాంక్ యూ.